1వ తేదీ సెప్టెంబరు నెల 2025 సంవత్సరము. ఈ ఉదయకాల ధ్యానము కొరకై పరిశుద్ధ గ్రంథములో నుండి ఇర్మియా ప్రవచన గ్రంథము 39వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాము. ఆ దినమున నేను నిన్ను విడిపించెదను, నీవు భయపడు మనుషుల చేతికి నీవు అప్పగింపబడవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రములు. ప్రభునందు ప్రియమైన వారులారా, యేసుక్రీస్తు వారి అతి ఉన్నతమైన నామములో మీ అందరికీ కూడా శుభములు తెలియచేస్తూ ఉన్నాను. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును మీకు కలుగునుగాక. ఆమెన్. స్నేహితులారా, గడిచిన ఆగస్టు మాసం అంతా కూడా దేవుడు తన యొక్క రెక్కల నీడలో మనల్ని కాపాడి ఉన్నారు. ఈ నూతనమైన సమయాన్ని సెప్టెంబర్ మాసంలోని మొదటి దినమును చూడగలిగే భాగ్యమును, వేకువనే లేచి ప్రభు పాదముల చెంత చేరి దేవునికి కృతజ్ఞతలు చెల్లించే అవకాశాన్ని మహోన్నతుడైన దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా మనకు అనుగ్రహించినటువంటి అవకాశం కొరకే దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. ప్రియులరా, బబులోనీయులు యెరూషలేమును ఆక్రమించడం ప్రారంభించిన దినాలవి. ఆ సమయంలో బబులోను చక్రవర్తి ఇర్మియా ప్రవక్తను బంధకాల్లో నుంచి విడిపించి తనను రక్షించమని ఆదేశాలు జారీ చేస్తాడు. అప్పుడు ఇర్మియా ప్రవక్త కాపలాదారుల యొక్క ప్రాంగణంలో వారి సంరక్షణలో సురక్షితంగా ఉండడాన్ని మనం గమనించగలము. అది 14వ వచనంలో కనిపిస్తూ ఉంటుంది. అప్పుడు అతడు ప్రజల మధ్య నివాసము చేసెను. కనుక బందీ గృహశాలలో నుండి ఇర్మియా రప్పించబడి ప్రజల మధ్యన నివసించడం ప్రారంభించాడు. అలాంటి సమయంలో ఇర్మియాకు దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి వాక్కును బయలుపరిచారు. ఆ ప్రత్యక్షతలో దేవుడు మాట్లాడినటువంటి ఒక శ్రేష్టమైన మాట ఏమిటంటే, అది అబెద్మెలకు అనేటువంటి ఒక అన్యుడైన వాని కొరకు దేవుడు పలికినటువంటి మాట. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అనే మాట క్రొత్త నిబంధన గ్రంథంలో మనం చదువుతాము. పాత నిబంధన గ్రంథంలో యెహోవా అందరికీ ఉపకారి అని చదువుతూ ఉంటాము. అనగా ఏ భేదము లేదు, దేవుడు అందరినీ ప్రేమిస్తూ ఉన్నాడు. అందరికీ కూడా దేవుడు ఉపకారం చేస్తూ ఉన్నాడు. ఈ చదువుకున్న వచనములో శ్రేష్టమైన వాగ్దానము ఒక అన్యుడైన వాని కొరకు దేవుడిస్తున్నారు అంటే ఆశ్చర్యంగా లేదా? తన ప్రజలైనటువంటి యెరూషలేము పట్టణస్థులు ఇశ్రాయేలీయులు దేవుని పట్ల పరిపూర్ణమైన విశ్వాసాన్ని కనబరచక, దేవుడు గద్దించినా సరే లోబడకుండా వారి ఇష్టానుసారంగా జీవిస్తున్నటువంటి సమయంలో వారి మధ్యనే నివసిస్తున్న ఒక అన్యుడు దేవుని యొద్ద నుంచి ఒక వాగ్దానాన్ని పొందుకుంటున్నాడు అంటే అది మనకు కొంచెం ఆశ్చర్యాన్ని కలుగు చేస్తూ ఉంటుంది. ఆ వ్యక్తి కూషీయుడైనటువంటి అబెద్మెలకు. అయితే ప్రియ స్నేహితులారా, ఆ పట్టణము పట్టబడుతున్నటువంటి పరిస్థితుల మధ్యన దేవుడు తాను ప్రవచించిన ప్రవచనం ప్రకారంగా యెరూషలేం పట్టణం మీదకి దేవుని తీర్పు దిగి వస్తున్నటువంటి సందర్భాలలో సైతము కూడా ప్రభువు అబెద్మెలకు కొరకు చెప్తున్న మాట ఏమిటంటే, నేను నీకు కీడు కలగకుండా చేస్తాను. అంత మాత్రమే కాదు, 18వ వచనంలో ఉంది, నీవు నన్ను నమ్ముకొంటివి కనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించదను, నీవు ఖడ్గము చేత పడవు, దోపుడు సొమ్ము దక్కించుకున్నట్లుగా నీ ప్రాణమును నీవు దక్కించుకొందువు అని ప్రభు మాట్లాడారు. స్నేహితులారా,
ఒక వ్యక్తి దేవుని పట్ల విశ్వాసాన్ని కలిగి ఉన్నప్పుడు ఆ వ్యక్తి జీవితంలో ప్రభువు చేసేటువంటి ఒక గొప్ప కార్యాన్ని గురించి, లేక దేవుని ద్వారా అనుగ్రహించబడేటువంటి ఒక శ్రేష్టమైన కాపుదలను గురించి ఈ వచనాలు మనకు బయలుపరుస్తూ ఉన్నాయి. కనుక పరిస్థితులు ఎంత తీవ్రంగా ఉన్నప్పటికీ కూడా, ఎటువంటి ప్రజల మధ్యన మనం నివసిస్తున్నప్పటికీ కూడా, ఆ ప్రజల మీదకి రాబోతున్న తీర్పు ఎంత భయంకరమైనది అయినప్పటికీ కూడా, అక్కడే మనము దేవుని పట్ల విశ్వాసాన్ని కలిగి ఉండగలిగితే దేవుడు మన జీవితంలో శ్రేష్టమైన కార్యాలు జరిగిస్తారు. ప్రభు అంటున్నారు, నేను నిన్ను విడిపిస్తాను. ఎలాగా అనంటే, ఖడ్గము నుండి విడిపిస్తాను, దోపుడు సొమ్ము కాకుండా నేను నిన్ను రక్షిస్తాను అని ప్రభు చెప్తా ఉన్నారు. కాబట్టి ప్రియులారా, అన్ని పరిస్థితుల్లోనూ కూడా దేవుని పట్ల విశ్వాసాన్ని కలిగి ఉండాలి. ఎవరైతే దేవుని పట్ల భయభక్తులు కలిగి ప్రభుని నమ్ముకుంటారో వారికి దేవుడు అన్ని కాలాల్లోనూ తోడుగా ఉంటారు. అన్ని పరిస్థితుల్లోనూ వారికి సహాయం చేస్తారు. ఎంత విపత్కరమైనటువంటి పరిస్థితులు ఏర్పడినప్పటికీ కూడా దేవుడు తను నమ్మిన వారిని విడనాడేవారు కాదు అని ప్రియులారా వాక్యం మనకు తెలియచేస్తూ ఉంది. కేవలం విశ్వసిస్తే చాలు, తీర్పులో నుండి తప్పించబడి జీవపు అనుభవంలోనికి మనము దాటించబడుతూ ఉంటాము. పరిశుద్ధ గ్రంథములో, అది కీర్తనల గ్రంథము 27వ సంకీర్తన ప్రారంభపు వచనంలో దావీదు భక్తుడు చెప్తా ఉన్నారు, యెహోవా నాకు వెలుగును రక్షణయునై ఉన్నాడు, నేను ఎవరికి భయపడుదును? యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరుతును? వింటున్న ప్రియ దైవజనమా, ఎంత నిశ్చయతండి దేవుని పట్ల. దేవుణ్ణి తనకు వెలుగుగాను రక్షణగాను చేసుకున్నప్పుడు, దేవుడే తన ప్రాణదుర్గముగా తనకు మార్చుకున్నప్పుడు ఎంత గొప్ప నమ్మకం దేవుని పట్ల కలిగి ఉన్నాడు. మరి దేనికి భయపడనక్కర్లేనటువంటి అనుభవంలోనికి మార్చబడి ఉన్నాడు. చాలా పర్యాయములు ప్రియులారా పరిస్థితులకు భయపడుతూ ఉంటాము. అంత మాత్రమే కాదు, పరిస్థితులన్నిటికీ కూడా మనము లోను చేయబడుతూ ఉంటాము, అంటే వాటికి లొంగిపోతూ ఉంటాము. కానీ ఎబెద్మెలకు అనబడేటువంటి ఈ అన్యుడు అక్కడున్న పరిస్థితులకు ఏమాత్రము కూడా లొంగినవాడు కానే కాదు. రాబోతున్న ఆ దేవుని తీర్పుకు భయపడి అక్కడి నుండి పారిపోయి తప్పించుకుందాము అనుకున్నవాడు కూడా కానే కాదు. లేక తన చుట్టూ ఉన్నటువంటి ప్రజలు ఇశ్రాయేలీయులాగా దేవుని మీద తిరుగుబాటు చేసిన వాడు కూడా కానే కాదు. వాటన్నిటి మధ్యన దేవుడు ఒక శ్రేష్టమైన కార్యం తన కొరకు చేస్తాడని దేవుని పట్ల విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు. ఒక గొప్ప సంగతి ఏమిటంటే, ఆ ప్రజలందరి మధ్యన దైవజనుడైనటువంటి ఇర్మియా ఎంత చక్కగా దేవునిలో స్థిరంగా జీవించాడో, అలాగే ఈ ఎబెద్మెలకు కూడా ఇర్మియా ప్రవక్తను అనుసరించినట్లుగా కనిపిస్తూ ఉంది. స్నేహితులారా, ఈ ఉదయకాలం ప్రభు వాక్యం ద్వారా మనము నేర్చుకునే ఒక మంచి అనుభవం ఏమిటంటే, పరిస్థితులకు భయపడొద్దు, లేక దేనికి కూడా భయపడొద్దు, దేనికి కూడా లొంగిపోవడానికి ప్రయత్నం చేయొద్దు. మన చుట్టూ ఉన్న ప్రజలు ప్రవర్తించినట్లుగా ప్రవర్తించడానికి మన జీవితాన్ని అప్పగించుకోవద్దు. అన్నిటి మధ్యన కూడా సర్వశక్తిమంతుడైనటువంటి దేవుని పట్ల మంచి విశ్వాసాన్ని కలిగి ఉండాలి. ఇంకా చెప్పాలినంటే, రాబోతున్నటువంటి తీర్పుకు భయపడిన వాడు కాదు, కానీ దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉన్నాడు ఎబెద్మెలకు. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు, మత్తయి సువార్త 10వ అధ్యాయము 28వ వచనములో, ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడి గాని ఆత్మను దేహమును కూడా నరకములో నశింప చేయగలవానికి మిక్కిలి భయపడుడి. వింటున్న ప్రియ స్నేహితులారా, మనము భయపడవలసింది పరిస్థితులకు కాదు, తీర్పుకు అంతకంటే కాదు.
కష్టాలకు నష్టాలకు మాత్రం కానే కాదు. మనము భయపడవలసింది దేవునికి మాత్రమే. మనం విశ్వసించవలసింది దేవుణ్ణి మాత్రమే. మనం ఆధారంగా చేసుకోవలసింది దేవుణ్ణి మాత్రమే ప్రియులారా. అందుకే ఆనాడు యెరికో పట్టణంలో రాహాబును కూడా చూసినట్లు అయితే ఆమె దేవుని పట్ల ఎంత విశ్వాసాన్ని కలిగి ఉంది. అందుకనే శపితమైనటువంటి ఆ పట్టణంలో నశించిపోతున్నటువంటి ఆ పట్టణ ప్రజల నుండి ఆమె ఒక్కతే, ఆమె కుటుంబం మాత్రమే రక్షణ పొందినట్లుగా, కాపాడబడినట్లుగా మనం చదువుతున్నాం కదా స్నేహితులారా. మన జీవితకాలం అంతటిలోనూ కూడా ఏ పరిస్థితులు మన చుట్టూ ఉన్నప్పటికీ కూడా, ఎలాంటి ప్రజల మధ్యన మనం నివసించవలసిన పరిస్థితి వచ్చినప్పటికీ కూడా, ఎటువంటి కార్యాలు మన చుట్టూ జరుగుతున్నప్పటికీ కూడా మనము కలిగి ఉండవలసింది కేవలం విశ్వాసమును కలిగి ఉండవలసింది ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పట్ల మాత్రమే. మనము పరిస్థితులకు లొంగిపోయే వారముగా కాకుండా ప్రభుని అంగీకరించిన వారముగా జీవించగలిగినప్పుడు దేవుని కార్యాలు కనులారా చూడగలుగుతాం ప్రియులారా. దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నారు. 91వ సంకీర్తన 14:15లో అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పిస్తాను, అతడు నా నామము ఎరిగినవాడు గనుక నేను అతన్ని ఘనపరిచెదను, అతడు నాకు మొర్రపెట్టగా నేనతనికి ఉత్తరమిచ్చేదను, శ్రమలో నేనతనికి తోడై ఉండేదను, అతన్ని విడిపించి అతని గొప్ప చేసేదను. దేవుని యొక్క మాటలు గమనిస్తున్నారా? ఎవరైతే దేవుని పట్ల విశ్వాసమును కలిగి ఉన్నారు, ఎవరైతే దేవుణ్ణి ప్రేమించేవారుగా ఉన్నారు, ఎవరైతే దేవుణ్ణి హత్తుకొని జీవిస్తూ ఉంటారో ప్రభు వాగ్దానం చేస్తున్నారు, నేను వారిని తప్పిస్తాను, నేను వారిని విడిపిస్తాను, నేను వారిని రక్షిస్తాను. కనుక స్నేహితులారా, దేవుని పట్ల విశ్వాసాన్ని కలిగి ఉందాం. దేవునిలో మనకున్న భద్రతను అప్పుడు మనం అనుభవించగలుగుతూ ఉంటాము. దేవుని వాగ్దానం చేసిన ప్రకారంగా ఆయన దేనికి మనను అప్పగించకుండా ఆయన విడిపిస్తారు. ప్రభు చెప్తున్నారు, నీవు భయపడుతున్న మనుషుల చేతికి నీవు అప్పగించబడవు. ఏ పరిస్థితులకైతే మనం భయపడుతున్నామో వాటి నుండి దేవుడు విడిపిస్తానని వాగ్దానం చేస్తున్నారు. దేనికి నేను నిన్ను అప్పగించను అని ప్రభు చెప్తా ఉన్నారు. కనుక ప్రియులారా, దేవుని యొద్ద మనకు లభిస్తున్న ఈ శ్రేష్టమైన వాగ్దానము మన జీవితంలో కూడా ఖచ్చితంగా దేవుడు నెరవేరుస్తారు. అబేద్మెలెకు వలె అనేక మంది తిరుగుబాటు చేస్తున్న ప్రజల మధ్యన, దేవుని విశ్వసించకుండా మూర్ఖంగా జీవిస్తున్నటువంటి ప్రజల మధ్యన పరిపూర్ణమైన విశ్వాసముతో దేవుణ్ణి హత్తుకొని జీవించగలిగినప్పుడు దేవుడు తప్పకుండా ఆ సమయం వచ్చినప్పుడు మనల్ని విడిపిస్తారు. ఆ పరిస్థితులకు అప్పగించకుండా మనల్ని కాపాడుతారు. దేనికి కూడా మనము అప్పగించబడము, అన్నిటి నుండి కూడా తప్పించబడుతూ ఉంటాము దేవుని సహాయం వలన. కనుక ముందున్నటువంటి కాలం అంతటిలోనూ కూడా క్షేమాన్ని చూడడానికి, మేలైన కార్యాలు మన జీవితంలో కనుగొనడానికి, మనం ఎంతగానో సురక్షితంగాను సమాధానకరంగాను దేవునిలో నిజమైన సంతోషాన్ని అనుభవించినట్లుగాను జీవించుటకు పరిపూర్ణమైన విశ్వాసము ప్రభు పట్ల కలిగి ఉందాము. అన్ని పరిస్థితుల్లోనూ కూడా దేవుణ్ణి హత్తుకొని జీవించుదాము. కేవలం మనం నమ్మవలసింది ప్రభుని మాత్రమే, పరిస్థితులను మాత్రం కానే కాదు. కనుక అలా ఉండగలిగినప్పుడు దేవుని కార్యాలు అనుభవిస్తాము, వాగ్దానాన్ని స్వతంత్రించుకుంటాము. ప్రభు కృప మనందరినీ కూడా అలా బలపరచునుగాక. ఆమేన్. మహాపరిశుద్ధుడైన మా తండ్రి యేసు ప్రభువా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఈ వేకువ జామున, ఈ సెప్టెంబర్ మాసంలోని ప్రారంభపు రోజున వేకువనే మా ప్రభువా మీ పాదాల యొద్ద చేరి ఉన్నాము. వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నారు నాయన. అన్యుడైనటువంటి అబేద్మెలెకుకు మీరు ఇచ్చిన ఆ వాగ్దానాన్ని మేము చూస్తున్నాము తండ్రి. దేవా, మీ స్వరక్తమిచ్చి సంపాదించుకున్నటువంటి మీ బిడ్డలైన వారి కొరకు ఇంకా ఎన్ని వాగ్దానాలు ఉంటాయి ప్రభువా. మాట్లాడుతున్న మీరు నమ్మదగిన దేవుడై ఉంటున్నారు ప్రభువా. మీ యందు విశ్వాసం ఉంచిన వారిని ఎన్నడూ కూడా విడనాడే దేవుడు కానే కాదు ప్రభువా.
పరిస్థితులు ఎంత తీవ్రంగా ఉన్నప్పటికీ కూడా, ఎన్ని సవాళ్ల మధ్యన జీవిస్తున్నప్పటికీ కూడా, ప్రజలు ఏ రీతిగా బ్రతుకుతున్నప్పటికీ కూడా వారిని అనుసరించకుండా, పరిస్థితులకు భయపడకుండా మీ పట్ల విశ్వాసం ఉంచితే చాలు నాయన. మీరు వాగ్దానం చేస్తున్నారు, ఆ దినమున నేను మిమ్మలను విడిపిస్తాను, మీరు భయపడుతున్న దానికి నేను మిమ్మలను అప్పగించను అని చెప్తున్నారు ప్రభువా. మీకు స్తోత్రాలు తండ్రి. ఎన్నో భయాలు ప్రభువా మాకు. ఆ పరిస్థితులు ఎలాగా, ఈ కార్యాలు ఎలాగా, ఇవి ఎలాగా అని మేము ఆందోళన చెందుతూ ఉంటాం ప్రభువా. కానీ మీరు వాగ్దానం చేస్తున్నారు, మీరు భయపడే వాటికి నేను మిమ్మల్ని అప్పగించను అని. కనుక బలమైన విశ్వాసం, స్థిరమైన విశ్వాసమును మాకు దయచేయమని వేడుకుంటున్నాను. వాక్యం విని వారందరినీ దీవించండి నాయన. వారికి, వారి కుటుంబాలకు క్షేమము దయచేయండి, మేలు కలుగు చేయండి ప్రభువా. ఆయన ముందున్న కాలము వారు పరిపూర్ణంగా మిమ్మల్ని విశ్వసించినప్పుడు వారి జీవితాల్లో మీరు చేయబోతున్న నూతన కార్యముల కొరకు మీకు స్తోత్రాలు, వారికి అనుగ్రహించబోతున్న మేలు కొరకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఏ విషయంలోనూ కృంగిపోకుండా ఆయన ధైర్యంగా మీ అందు విశ్వాసంలో నిలబడడానికి సహాయం చేయండి. అందరినీ దీవించండి నాయన. దైవజనులను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి నాయన. వారికి అప్పగించిన పరిచర్యలో ప్రభువా మీరిచ్చిన సామర్థ్యము కొలది, మీ ఆత్మ నడిపింపు కొలది మా ప్రభువా బలంగా వారు వాడబడ్డానికి సహాయం చేయండి. మీరు మహిమ పొందండి. ఈ ప్రార్థన అంగీకరించమని యేసయ్య నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సదాకాలం మీకు అందరికీ తోడే ఉండునుగాక. ఆమెన్.